rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice ని తినండి. ఈరోజు ఈ యొక్క మహానాడు జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగు వెళ్ళిన వ్యక్తి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఆ రోజు తెలుగు వారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లు వచ్చేది. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి, ప్రతి తెలుగువాడికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత అనేక కారణాలతో గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధ్యక్షులు కావటం, ఈరోజు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాల్ని రాష్ట్రం మొత్తం, అటు తెలంగాణ మరియు ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా పార్టీకి పంపించమన్నారు. జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు 27-29లో అక్కడ డిస్కస్ చేస్తారు. ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు, వాటిని సపోర్ట్ కూడా చేశారు. ఖచ్చితంగా ఆ తీర్మానాలు కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జి మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంత వరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక కష్టాలు పడ్డారు. కష్టాలంటే బహుశా ప్రత్యేక తెలుగు రాష్ట్రం అంటే కంబైన్డ్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అటువంటి సమస్య రాలా. గత 5 సంవత్సరాల్లో వచ్చిన సమస్య, అటు ప్రభుత్వం రివర్స్లో పోయింది, ప్రభుత్వం డెవలప్మెంట్ వెనక్కిపోయింది. ఇటు ఆపోజిషన్లో ఉన్న కార్యకర్తలు, పార్టీలన్నీ అనేక ఇబ్బందులు అంటే జైళ్ళల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. మన పార్టీ అధినేతని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టారు. అనేక మంది మీద అనేక నాన్ బెయిలబుల్ కేసు. ఇన్ని చేసిన కార్యకర్తలు ఎంతో ఓర్పుతో పోరాడి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం, ఈరోజు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం ముగ్గురు కలిసి జనసేన కూటమి రావటమే కాదు, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. వాళ్ళకి వచ్చింది 11 సీట్లే. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో యాక్చువల్గా అతను పక్కకు పంపించారు. పంపించక తప్పదు, పంపించకుండా ఉంటే ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి అయిపోయేది. అదేవిధంగా ఈరోజు తీసుకుంటే గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనే కాదు, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. ఒక ఇంట్లో ఒక 20,000 జీతం ఎవరికన్నా వస్తుందంటే ఉద్యోగం చేస్తూ ఆ 20,000 ఎలా ఖర్చు పెట్టాలో చక్కగా ప్లాన్ చేస్తారు. ఇంటి బాడుకి ఎంత, పాలకెంత, పిల్లల చదువుకెంత, గుడ్డలకెంత, తిండికి ఎంతని ఎవరైనా వాళ్ళకొచ్చే ఆదాయం, నెలకొచ్చే ఆదాయంలో అయ్యే ఖర్చులు ప్లాన్ చేస్తారు. అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో కూడా ఆ వచ్చే రెవెన్యూలో
దేనికి ఎంత ఖర్చు పెట్టాలో ప్లాన్ చేస్తారు. కానీ ఒక రాష్ట్రం ఆర్థిక వ్యవస్థని, అంటే ఆ రాష్ట్రంలో ఆదాయం ఎంత వస్తుంది, దాన్ని ఎవరి ఎంత పెంచాలి, ఎంత పర్సెంటేజ్ పెంచాలా, ఎలా పెంచాలా అనే ఆలోచన గత ముఖ్యమంత్రికి లేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారు. ఆ అప్పులు ఎవరు తీర్చాలి? మనమే, మీరే. మీరు కట్టే ట్యాక్సులు, మీరు కట్టే జిఎస్టీలో ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులు తీరుస్తున్నారు. అయితే ఆయనకున్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. లేకంటే మనది కూడా శ్రీలంకలాగా అయిపోయేది. ఉదాహరణకు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే 2014-19లో ఇదే శాఖకి నేను మంత్రిని. నేను ఆ రోజు 2014-19లో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే 5,350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ నుంచి లోన్ తెచ్చాం. అది 30 సంవత్సరాల్లో తీర్చేది. చాలా తక్కువ వడ్డీ. 70% వాళ్ళు ఇస్తారు, 30% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఉంటే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల. 5,350 కోట్లలో మన జూన్కి ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. మళ్ళా మన ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ ప్రాజెక్ట్ మనం జూలైలో రివైజ్ చేయించాను. బహుశా నెక్స్ట్ మంత్ టెండర్లు పిలుస్తున్నాం. అదేవిధంగా అమృత స్కీమ్ 8,500 కోట్లతో 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. దాంట్లో మన వాటా 55%, వాళ్ళ వాటా 45%. దాంట్లో కూడా ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేది. అయితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ ఇవ్వక ఆ ప్రాజెక్టు కూడా అయిపోయింది. స్వచ్ఛ భారత్ కింద 3,001 కోట్లు 3 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 280 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు ఇస్తే ఆ ప్రాజెక్టు ముందు పోయేది. గత ప్రభుత్వం యొక్క అది పోయినాయి. చక్కటిల్లు టిట్కోస్ మీకు తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, నారాయణ, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండే ఇల్లు కట్టు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నారు. నేను అనేక విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. రష్యా, చైనా, జపాన్, సింగపూర్, మలేషియా. ఆ దేశాల్లో ఉండే పేదల కట్టి ఇల్లు చూసా. అవన్నీ వచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పాను. అంతకంటే గొప్పగా ఉండే ఇల్లు కట్టమంటే ఆ టిట్కో ఇల్లు 38,000 కోట్లతో యాక్చువల్గా టెండర్లు పిలిచాం. కానీ గత ప్రభుత్వం వాటన్నిటిని నిర్వహణ చేసింది. ఆర్థిక వ్యవస్థని ఎలా నడపాలి, ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. అన్నీ అస్తవ్యస్తంగా చేసి మన నెత్తినేసిపోయింది. ఈరోజు మీరు కట్టే ట్యాక్సుల్లో మెజారిటీ దేనికి పోతుందంటే ఆ 10 లక్షల కోట్లకి ఇన్స్టాల్మెంట్ ఇంట్రెస్ట్లకి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుమతి ఈరోజు 1 by 1 ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మీ అందరూ కూడా ఒకసారి తెలియజేస్తూ, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 3,000 పెన్షన్స్ని 4,000 చేస్తామని, రాష్ట్రం అప్పుల పాలైనా ఈరోజు సంవత్సరానికి 32,000 కోట్లు ఖర్చు పెడుతూ పెన్షన్స్ ఇస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇవ్వటంలో ఒక్క ఆంధ్రప్రదేశే. అదేవిధంగా అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం. చక్కగా 5 రూపాయలకి చక్కటి భోజనం పెడుతున్నాం. అలాంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం మూసేసింది. ఎందుకు మూసేసిందో తెలీదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కాబట్టి మూసేసారు. కానీ వాటన్నిటి కూడా ఓపెన్ చేసాం. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రామిస్ చేసాం. అది కూడా యాక్చువల్గా ఈరోజు ఇస్తున్నారు. త్వరలో అంటే జూన్ మాసంలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కూడా జూన్ లోపల ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు నుంచి చేయబోతున్నారు. దాన్ని ఆల్రెడీ మన క్యాబినెట్లో అనౌన్స్ చేశారు. ఈ విధంగా ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో కొన్ని చేయటం జరిగినవి, మిగతావి కూడా రాబోయే కొన్ని నెలల్లోనే చేయటానికి ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ ప్లానింగ్ని అనేక విధాలుగా చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ తీసుకుంటే
ఇక్కడ కాకినాడలో పోర్ట్ ఉంది. యువ నాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు రావాలి. అందుకే అనేక దేశ విదేశాలు తిరుగుతూ ఈరోజు ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళందరినీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పటికే అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు. అయితే ఒకటి, ఏ ఇండస్ట్రీ వచ్చినా వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసి ఆ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలంటే కనీసం 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. ఇండస్ట్రీస్ అంటే మనం ల్యాండ్ ఇవ్వగానే వెంటనే స్టార్ట్ కాదు. వాళ్ళకి టెక్నికల్ నోవా ఫైనలైజ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ లోన్స్ చేసుకోవాలి. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పేది, అది 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అయితే 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని ప్రామిస్ చేశామో ఆ విధంగా ఈరోజు అడుగులేస్తూ యువ నాయకుడు లోకేష్ గారు ముందు తీసుకుపోతున్నారు. కాకినాడలో పోర్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటి కోసం అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, కాకినాడని 2014-19లో స్మార్ట్ సిటీగా చేశాం. ఆ ఫండ్స్ కూడా యాక్చువల్గా ఇర్రెగ్యులర్గా వాడి గత ప్రభుత్వం ఆపేసింది. దాని మీద కూడా ఫోకస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానివల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఈ కాకినాడ జిల్లా కల్టివేషన్, ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో కూడా అక్కడ ఉన్న కల్టివేషన్ బేస్ చేసి ఉద్యోగాలు ఇండస్ట్రీస్ పెట్టాలి, దానికి ఇన్వైట్ చేయాలని ఈరోజు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరొకటి P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు కంబైన్డ్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 20 అని తీసుకొచ్చారు. అది తీసుకురాబట్టి ఈరోజు హైదరాబాదు వెలుగొందుతుంది. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన బీజమే. అదేవిధంగా ఇప్పుడు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని. దీంట్లో ఈ రాష్ట్రంలో ఉన్న టాప్ 10%, ఆర్థికంగా ఉన్న టాప్ 10%, పేదలు నిరుపేదలైనటువంటి బాటంలో ఉన్న 20%ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి వాళ్ళని యాక్చువల్గా మెంటరింగ్ చేయటం, అంటే వాళ్ళకి గైడ్ చేయటం, ప్రభుత్వ పథకాలు ఏదైనా ఉంటే ఆ వచ్చేదిగా చేయటం ప్రజాప్రతినిధులతో చేసి, లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయగలిగితే చేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో పేదలు నిరుపేదల్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, వికసిత్ భారత్ 2047, అది దాన్ని బేస్ చేసుకుని వికసిత్ ఆంధ్రప్రదేశ్ అని 2047ని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఈ అన్ని కార్యక్రమాల వల్ల 2047కి భారతదేశం ఖచ్చితంగా ప్రపంచంలో నెంబర్ 1 దేశం అయ్యే విధంగా ముందుకు పోతుంది. అదేవిధంగా మన రాష్ట్రం కూడా 2047కి ఈ యొక్క భారతదేశంలో నెంబర్ 1 కావాలని మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలను యాక్చువల్గా ముందు తీసుకుపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ కార్యకర్తలకి అన్ని విధాలు అండగా ఉంటాం. ఖచ్చితంగా జిల్లా పార్టీ అధ్యక్షుడితోనూ జిల్లా పార్టీ అధినేతతోనూ అదేవిధంగా ఎమ్మెల్యేలతోనూ అదేవిధంగా పార్టీ అధినాయకులతో నేను ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఖచ్చితంగా వాళ్ళందరితో ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి కార్యకర్తల సమస్యలను కూడా సాల్వ్ చేస్తారని తెలియజేస్తూ, ఒకసారి కొండబాబు గారు డంప్ యార్డ్ గురించి చెప్పన్నారు. ఈ డంప్ యార్డ్ ఏంటంటే, నేను అనేక దేశాలు తిరిగినప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆ దేశాల్లో యాక్చువల్గా ఈ చెత్తను ఎలా చేస్తున్నారంటే, డెవలప్డ్ కంట్రీస్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, పవర్ ప్లాంట్స్ పెట్టారు. దాని మీద ఎన్నో గొడవలని, ఇస్తానని ఇవ్వనని, ఏ రకంగా బలవంతాన్నో, మొత్తానికి రకరకాలుగా ఒక సెజ ఏర్పడ్డది. ఆ సెజలో ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయని, వాటికి నిరుద్యోగులందరికీ జీవనోపాధి కలుగుతుందని మేము ఆశించాం.
అదే నేను చెప్పలేడా మీ తీర్మానాలు నాకెందుకు, రిటైర్ అయ్యేవాడిని నేను. ఆ సెజో పరిస్థితి ఏంటంటే, ఏదైనా ఒక ఇండస్ట్రీ వస్తుందనుకోండి, ఎవడో నాకులటోడు గొలుగుతాడు. ఆ సెజో ఎవడైతే ఇండస్ట్రీ వస్తున్నాడో ఆ పెట్టుబడిదారుడు నా దగ్గరకు వచ్చి నాకు ఏదో జేబీ నింపడం కోసం ఒక ఉద్యమాన్ని ఒక దాన్ని లేపుతాడు, ఏదో కారణం పెట్టి. ఇలాగా జరిగిపోతుంది. ఏ ఉద్యమం లేనటువంటిది వేలాదిగా ఉద్యోగాలు వచ్చేటటువంటి పెట్రోలియం క్యారిడార్, దాన్ని ఎందుకు ఇవాళ దాకా మనం ఏ ప్రభుత్వం కూడా ఎందుకు ప్రయత్నం చేయలేకపోయింది, ఎందుకు తేలేకపోయింది? మీకు ఇండస్ట్రీస్ మీద కానీ పారిశ్రామికంగా కానీ సంపూర్ణమైనటువంటి అనుభవం ఉంది. మీరు మాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మీ టైంలో అయినా సరే ఆ పెట్రోలియం క్యారిడార్ని తెచ్చి వేలాదిగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి మా జిల్లా వాసులకి అవకాశం కల్పించండి అని చెప్పి మనవి చేసుకుంటూ, అలాగే కాకినాడ సెజ్ అన్నది ఖాళీ లేకుండా ఫ్యాక్టరీలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. భూములు లేని కాడ భూములను సేకరించి ఇవాళ మనం పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తున్నాం, అక్కడ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయమని అడుగుతున్నాం. వేలాది ఎకరాలు ఖాళీగా ఉంది ఇక్కడ కాకినాడలో. మీరు ఆఖరికి కంపోస్ట్ ఫ్యాక్టరీ పెట్టినా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, సముద్రం మింగేస్తుంది దాన్ని. ఎలాంటి పొల్యూటెడ్ ఫ్యాక్టరీని పెట్టినా సరే కానీ దాన్ని సముద్రం తీసుకునేటటువంటి మహాతల్లి మనకు ఉంది. కాబట్టి ఆ సెజను పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడి 35 సంవత్సరాల బట్టి విలువైనటువంటి భూములు ఖాళీగా ఉండిపోయి లక్షలాది జాతీయ ఉత్పత్తి నిర్వీర్యమైపోయింది. అక్కడ ఎంతో రైతాంగం పంటలు పండించుకునేవారు, ఇవాళ నిరుపయోగంగా ఉంది. దాన్ని ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలి. దానికి పూర్తి బాధ్యత పెద్దలు నారాయణ గారు తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ, మరొక్కసారి కార్యకర్తల గురించి ఆలోచించండి. రాజకీయం కార్యకర్త ఎంత బలంగా ఉంటే రాజకీయం అంత బలంగా ఉంటుంది. ప్రధానంగా కాకినాడ జిల్లాలో మా ఉనికిని పోకుండా పరిరక్షించండి తెలుగుదేశం ప్రతినిధులుగా అని చెప్పి జాతీయ అధ్యక్షులు వారికి తెలియజేయని చెప్పి వినవించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. టైం ఎక్కువ తినేస్తున్నానేమో. 21 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళం. 21 మంది కూడా భేదాభిప్రాయాలు మాలో ఉండే, కానీ ఉమ్మడి సమస్యలో కల్లా 21 మంది ఒక దగ్గర కూర్చుని చర్చించుకునేవాళ్ళం, సమస్య పరిష్కారానికి ఆలోచన చేసేవాళ్ళం, సమస్యను పరిష్కరించి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పట్టుకెళ్ళి మేము అనుకున్నది సాధించుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఇవాళ మేము ఉన్నది కాకినాడ జిల్లాలో 7 శాసనసభ్యులు. ఈ 7 శాసనసభ్యులు కూర్చున్నదే చాలా తక్కువ. నడిపించేవాడు ఒకడున్నాడు మనకి. ఆయన ఏం చేసినా చెయ్యకపోయినా పెద్దలు రామకృష్ణ గారు ఇప్పుడు వస్తారనుకున్నాను, రాలేదు. ఆయన ఎందుకు కాడు వదిలేశాడో నాకైతే అర్థం కావట్లే. మమ్మల్ని అందరినీ పిలిచేవాడు, కూర్చోబెట్టేవాడు. ఆయన ఎప్పుడూ అభిప్రాయాన్ని చెప్పేవాడు కాదు, కానీ మా అభిప్రాయాలన్నీ తెలుసుకునేవాడు. ఆ అభిప్రాయాలన్నిటినీ మమ అనిపించి మా అభిప్రాయాలకు లోబడే నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని సాధించేవాళ్ళం. ఇవాళ కేవలం 7 శాసనసభ్యులతోటి ఒక్కసారి కూర్చుని కులంకుశంగా ఈ జిల్లా యొక్క రాజకీయ పరిస్థితుల మీద చర్చించినటువంటి పరిస్థితి లేదు. మరి చర్చించినప్పుడు ఏ రాజకీయ చర్యలు తీసుకుంటాం? మీ క్షేమాన్ని ఏం కోరుతాం, మా క్షేమాన్ని ఏం కోరుకుంటాం?
మా స్థాయిని ఏ రకంగా పెంచుకుంటాం, మీ స్థాయిని ఏ రకంగా పెంచుకుంటామో ఒకసారి ఆలోచన చేయండి. అందుకోసమే ఇవాళ వేదిక మీద నుంచి నేను ఒక రాజకీయ తీర్మానాన్ని చేయదలుచుకున్నా. ముందు మహానాడు అయిన తర్వాత, కడప మహానాడు అయిన తర్వాత కనీసం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అయిన పెద్దల రామకృష్ణుడు గారి యొక్క సమక్షంలో కూర్చుని రాజకీయంగా భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఈ జిల్లాలో రాజకీయంగా మనం పటిష్టం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీని, కూటమిని కాదనొద్దు, పొత్తుల్ని వ్యతిరేకించొద్దు, నిబంధనల ప్రకారం పొత్తుల్ని గౌరవిద్దాం, కానీ మన ఉనికిని మనం చాటుకునేటటువంటి నిర్ణయాలు ఏం తీసుకుందాం అన్నదాన్ని చర్చించడానికి ఆయన యొక్క నాయకత్వంలో ఈ మహానాడు అయిన తర్వాత కూర్చోవాలని, దానికి పార్టీ అధ్యక్షుడు మహానాడు లోపల ఉంటే ఎవరు నారాయణ గారిని గౌరవనీయులు వేదిక మీదకి రావాల్సిందిగా చర్యలు ఏం తీసుకున్నారో తెలీదు. అటువంటి కమిటీలు కూడా ఇంకా వేరే వేరే కమిటీలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మీరు ప్రెజర్ తేవాలి, మీ నాయకుల మీద, వీళ్ళ మీద తెచ్చి రెడీ చేసి మనం పంపించగలిగితే. నేను టెలికాన్ఫరెన్స్ పెట్టాడు పెద్ద ఆయన, అదే కోరాడు, మీరు ఇవ్వండి మేము ఇస్తాము అని చెప్పి. ఇవ్వనాటిని ఇవ్వండి అని చెప్తున్నారు తప్పించి వాళ్ళే నిర్ణయం తీసుకుని ఇచ్చే వాటిని మాత్రం ఇవ్వటం లేదు. తను అడిగే నాదుడు లేడు. నేను ఉన్న నా టెలికాన్ఫరెన్స్లో అడిగే దమ్ము లేదు నాకు. ఎందుకంటే 175 మందిలో నేను మాట్లాడడం సబు కాదు. ఆ దమ్ము సింగిల్గా గెలిస్తే ఉంది నాకు, ఖచ్చితంగా అడుగుతాను. ఇక ఈ విధానంతో మనం వెళ్ళకుండా మన కోసం మనం వాస్తవాల్ని చెప్పగలగాలి. మీ యొక్క స్థితిగతుల్ని పరిరక్షించాల్సినటువంటి రాజకీయంగా కానీ అన్ని పద్ధతులు మాకున్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఈనాడు వేదిక మీద మేము కూర్చోవడమే కాదు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులుగా మీకోసం మేము రిప్రజెంట్ చేస్తే చాలు, పోరాడక్కల్లా. మా నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏదో అవకాశం కల్పించండి అని చెప్పి వెళ్ళి రిప్రజెంట్ చేస్తే వచ్చే వెంట అయ్యేవే వస్తాయి. మనం మాట్లాడినప్పుడు మన వాళ్ళతో ఇబ్బంది లేదు కదా, ఎదతోటితో ఇబ్బంది లేకుండా చూసుకుందాం అనేటటువంటి పరిస్థితి నా దగ్గర నుంచి చంద్రబాబు దాకా కూడా ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.